సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. ప్రతి ఒక్కరి లైఫ్ స్టైల్లో జరిగేటువంటిది ఒక ఆలోచన మనకు వస్తుందంటే ఆటోమేటిక్గా ప్యానిక్ దాంతోపాటు ప్యారలల్గా వచ్చేస్తూ ఉంటుంది. హ్యాపీనెస్ ఉన్నప్పుడు స్మైల్ ఎలా అయితే వస్తుందో, ఒక యాంగ్జైటీలో ఉన్నప్పుడు, ఒక ఆందోళన వచ్చినప్పుడు దాని తాలూకు నెగిటివ్ థాట్స్ కూడా ఆటోమేటిక్గా పెనవేసుకుని ముందుకు వచ్చేస్తూ ఉంటాయి. మనం ఏం చేసుకుంటూ ఉంటామంటే ఆ స్ట్రెస్ భయంకరంగా ఉంటుందండి. దాని నుంచి బయటపడాలన్నా లేదంటే ఆ ఆలోచన థాట్ షిఫ్ట్ అవ్వాలన్నా కూడా ఇటు చూస్తే ఆటోమేటిక్గా దేనికి అది డిపెండ్ అయ్యి ఉన్నట్టు ఉంటుంది. యాంగ్జైటీ ఒకటి, థాట్ రన్నింగ్ ప్రాసెస్ ఒకటి, పక్కనే ప్యారలల్గా ట్రైన్ ట్రాక్ పరిగెడుతూ ఉంటాయి. విజువలైజేషన్ ద్వారా దీన్ని ఎక్కడైనా మనం హోల్డ్ చేయడానికి అవకాశం ఉంటుందా? అది ప్రాక్టికల్గా ఏ విధంగా సాధ్యపడుతుంది? నారాజు, ఎప్పుడైనా ఫ్లైట్ ఎక్కా? చాలాసార్లు ఎక్కా. పైలట్ని చూసావా? కానీ పైలట్ని ఆయనకి లైసెన్స్ ఉందో లేదో చూసావా? చూడలేదు. టికెట్ తీసుకుని ఏం చేస్తావు? సైలెంట్గా వెళ్ళి సీటు చూసుకొని కూర్చుంటాం. బస్సు ఎక్కేటప్పుడు నా ఫ్రెండ్ ఉండేవాడు. బస్సు ఎక్కి నాకేదో డౌట్గా ఉంది అని అంటాడు బస్సులో కూర్చున్న తర్వాత. ఎందుకంటే ఆ డ్రైవర్ మొహం చూస్తే నాకు అంత నమ్మకం లేదు అని. అసలు నేను డ్రైవర్ మొహం ఎవరు చూడమన్నారా? అసలు బస్సు టికెట్ తీసుకున్నాడు, వెళ్ళి బస్సులో కూర్చోవాలి. డ్రైవర్ని టెస్ట్ చేద్దాం, డ్రైవర్ని చూద్దాం, వాళ్ళ అసలు మొహం అతను ఎలా ఉందో గ్యారంటీ ఇచ్చే మొహంలా ఉందా లేదా చూద్దాం అని అనుకున్నప్పుడు మనిషికి డౌట్ మొదలవుతుంది. ఎప్పుడైతే నువ్వు ప్రయాణం చేద్దామని నిర్ణయించుకున్నావో నారాజు, హాయిగా ఉండేది, హాయిగా ప్రయాణంలో కూడా నిద్రపోయేది ఎవరంటే తన సీట్ ఎక్కడ ఉందో అక్కడ కూర్చొని సిస్టమ్ని, ప్రాసెస్ని, డ్రైవర్ని లేదా పైలట్ని నమ్మి వెళ్ళిపోయేవాళ్ళు హాయిగా వాళ్ళ డెస్టినేషన్ చేరతారు. అందుకే చాలాసార్లు జీవితంలో మనం అనుకున్నది అనుకున్నట్టు ప్రశాంతంగా సాధించాలంటే ఒక క్వాలిటీ చాలా అవసరం. విజువలైజేషన్లో ఇది చాలామంది పొందుతారు. ఎందుకంటే వాళ్ళకి ఆందోళన కానీ అనుమానం కానీ రెండు. ఇందాక ఒకటి అడగన్న నువ్వు చెప్పావు నారా, చాలా వాల్యుబుల్ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్ అయినప్పుడు స్మైల్ ఎట్లా వస్తుందో, ఆందోళనలో ఉన్నప్పుడు నెగిటివ్ థాట్స్ వస్తాయన్నారే, ఆ నెగిటివ్ థాట్స్లో మొట్టమొదటి థాట్స్ ఏంటంటే డౌట్ అనేది ఎంత ప్రమాదకరమైందంటే చేస్తున్నంతసేపు నిన్ను నువ్వు అనుమానించడమే కాదు, ప్రాసెస్ని, ఈ ప్రపంచాన్ని, చుట్టూ ఉన్న వాటి అన్నిటినీ అనుమానిస్తూనే ఉంటాం. దానికి పెద్ద పరిష్కారం ఏంటంటే ఒక ఆర్ట్ నేర్చుకోవాలి, ఒక పవర్ మనిషికి ఉండాలి. అదేదో కాదు, యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ మాస్టర్ ఆఫ్ సరెండరింగ్. దేనికి సరెండర్ అవ్వాలి సార్? సరెండరింగ్ అనేది చాలామందికి తెలియదు. శరణుజొచ్చడం అంటారు. అంటే మనల్ని మనం కంప్లీట్గా సరెండర్ అవ్వడం ఎప్పుడైతే చేస్తామో, ఎప్పుడైతే లొంగిపోతామో, ఎప్పుడైతే నమ్ముతామో సరెండర్ అయినట్టే లెక్క. ఎప్పుడు సరెండర్? తల్లి ముందు పోతూ ఉంటే ఏ రోడ్డు మీద పోతుందని తెలియకుండా తల్లిని ఫాలో అయ్యే చిన్నపిల్లవాడు ఎట్లుంటాడో సరెండర్ అయినట్లు అర్థం. దేవుణ్ణి నమ్మేవాడు లేదా ఈ విశ్వాన్ని నమ్మేవాడు ఏదైనా సరే నన్ను ఎలా చేరుస్తాడు, ఎప్పుడు చేరుస్తాడు, ఏమి ఇస్తాడని ఆలోచించకుండా భక్తితో పూజించడం ఒక్కటే తెలిసిన వాడు ఎవరన్నా ఉంటే ఆ భక్తుడిని సరెండర్ అయిన భక్తుడు అని అంటారు. శరణుజొచ్చిన వాడికి ఎట్లాంటి పరిస్థితులు అయినా సరే కోరింది ఇవ్వటానికి భగవంతుడు రెడీగా ఉంటాడని మన పురాణాలు చెప్తాయి. ఎందుకంటే సరెండరింగ్ అంటే చాలామంది అనుకుంటారు గివింగ్ అప్ అని, వదిలేద్దామని. సరెండరింగ్కి వదిలేయటానికి చాలా డిఫరెన్స్ ఉంది. వదిలేయటం కాదు, వస్తుందని నమ్మటం సరెండరింగ్. శరణుజొచ్చినప్పుడు, ఇప్పుడు గజేంద్ర మోక్షంలో ప్రమాదంలో ఉన్నప్పుడు ఏనుగు కాలుని ముసలి గట్టిగా పట్టుకుంటే అహంకారంతో ఉన్న ఏనుగు కొన్ని సంవత్సరాలు యుద్ధం చేసిందంట. కానీ 10,000 సంవత్సరాలు యుద్ధం చేస్తే కూడా అది వదిలించుకోలేకపోయింది. ఆ మకరం ముసలి ఏదైతే ఉంది గట్టి పట్టింది. ఎప్పుడైతే గజేంద్రుడు శరణుజొచ్చాడో, సరెండర్ అయ్యాడో, భగవంతుని ప్రార్థించాడో, వెంటనే ఆయన లేచి అసలు అన్నీ మర్చిపోయి
బయటకు వచ్చి శరణ్ని కాపాడడానికి వచ్చాడు. అంటే ఎప్పుడైతే నువ్వు శరణు చొచ్చుతావో నువ్వు కోరిన కోరిక తీరుతుంది. దాని అర్థం వదిలేయటం కాదు. మనిషికి ఎప్పుడైతే అహంకారం ఉంటుందో శరణు వేడడు, సరెండర్ అవ్వడు. సరెండర్ ఎప్పుడు అవ్వడో నీ అటాచ్మెంట్ గట్టిగా ఉంటుంది. అసలు ఏంటి సరెండర్ అవ్వడం అంటే లెటింగ్ గో ఆఫ్ యువర్ అటాచ్మెంట్ టు ద అవుట్కమ్. ఇదే రావాలి, నాకు ఇది ఎలాగైనా సాధించాలి అన్న గట్టి అటాచ్మెంట్ ఏదైతే ఉంటుందో అటాచ్మెంట్ని వదిలేయాలి. ఇది చాలా క్రిటికల్ ఫిలసాఫికల్ థాట్. అర్థం చేసుకోవాలంటే ఏంటంటే నువ్వు ఎంత అటాచ్మెంట్ పెరుగుతుందో నీకు అంత ఆందోళన పెరుగుతుంది. అవుట్కమ్ మీద నమ్మకం మాత్రం ఉండి నా ప్రాసెస్ మాత్రం నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నేను అనుకున్నది నేను సాధిస్తా అన్న నమ్మకం పెరుగుతుంది. చాలామందికి అనుమానం పెరిగేది ఎప్పుడంటే నా అటాచ్మెంట్, నేను అటాచ్ అయింది నాకు దొరుకుతుందా లేదా దాని ఫలితం అన్నది వదిలేస్తే. అందుకే గట్టిగా మనకు చెప్పేది భగవద్గీతలో కూడా, ఫలితాన్ని నువ్వు వదిలే, ఖచ్చితంగా నువ్వు చేయాల్సింది చెయ్యి, చేయవలసిన పని చెయ్యి, ప్రాసెస్ ఫాలోగా విజువలైజేషన్ చెయ్యి, అఫర్మేషన్స్ చెయ్యి, చెప్పింది చెప్పినట్లు ప్రాక్టీస్ చెయ్యి. బికాస్ ఫలితం ఎండింగ్లో ఉంది, భవిష్యత్తులో ఉంది, నీ ప్రాక్టీస్ వర్తమానంలో ఉంది, ప్రజెంట్లో ఉంది. ప్రాక్టీస్ ఇట్. కానీ ఎప్పుడైతే నువ్వు అటాచ్మెంట్ నీకు అవుట్కమ్ మీద ఉంటుందో నీ దృష్టి అంతా భవిష్యత్తులో ఉంటుంది, ప్రజెంట్ మీద ప్రాక్టీస్ పోతుంది. యు బిలీవ్ ఇన్ ప్రాక్టీస్, ఫోకస్ ఆన్ ప్రాక్టీస్, డెఫినెట్లీ యూ విల్ రీచ్ టు ద అవుట్కమ్ అనేదే భగవద్గీత చెప్తుంది. సో దట్ ఈస్ అ మాస్టర్ ఆఫ్ సరెండరింగ్. ఏంటంటే లెర్న్ లెసన్స్ ఫ్రమ్ నెగటివ్ సిచ్యువేషన్స్, అదర్వైజ్ యూ విల్ అట్రాక్ట్ ద సేమ్ నెగటివ్ థింగ్స్ ఇన్ లైఫ్. నువ్వు బహుశా ఆందోళనతోనో, భయంతోనో, పాత నమ్మకాలతోనో, ఫెయిల్యూర్ అవుతానన్న వాటితోనో, ఈ ఆలోచనలతోనో నువ్వు చేస్తుండొచ్చు ప్రాక్టీసెస్. అవే ఫలితాలు వేస్తుంటాయి. నువ్వు దాని నుంచి పాఠాలు నేర్చుకోకపోతే, నువ్వు సరెండర్ ఎప్పుడైనా అవ్వకపోతే ఫలితాలు సాధించవు. ప్రపంచంలో చాలామంది అనుకున్నవి సాధించిన వాళ్ళంతా వాళ్ళకు నమ్మకం ఉంది. ఏంటి ఆ నమ్మకం? ఆ నమ్మకాన్ని మనం కొన్ని అఫర్మేషన్స్ ద్వారా ఎలా సాధించవచ్చు? ఈ నమ్మకాలు చూస్తే మనకి ఎంత డీప్ సైకాలజీ ఉందో, విజువలైజేషన్ ఎందుకు పనిచేస్తుందో తెలుస్తుంది. 3 పవర్ఫుల్ స్టేట్మెంట్స్ ఫర్ ద సరెండర్. ఇఫ్ యూ వాంట్ రియలీ సరెండర్, ఈ స్టేట్మెంట్స్లో ఎంత అర్థం ఉందో, మనిషి మానసికమైన స్థితి ఎట్లా మారిపోతుందో మనకు తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లెట్ us see the first statement, powerful statement. Look at this. I trust this universe has planned for me. ఫస్ట్ నేను ఏమనుకుంటున్నా అంటే, ఈ విశ్వానికి నాకు సంబంధించిన ప్రత్యేకమైన ప్లాన్ ఉండే ఉంటుంది. దాని ప్లాన్ ఉంటుందని నమ్మడం ఉందే, ఇక నా ప్లాన్ను పక్కన పెడతాను. నేను కోరాల్సింది కోరుకొని, ఐ ట్రస్ట్ దట్ దెర్ ఈస్ అ ప్లాన్ అండ్ ఐఎమ్ విల్లింగ్లీ సరెండరింగ్ టు దిస్ గైడెన్స్. మీరు ఎట్లా గైడెన్స్ ఇస్తుందో ఈ యూనివర్స్, ఆ గైడెన్స్ను ఫాలో అవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇష్టపూర్వకంగా నేను వచ్చి సరెండర్ అవుతున్నాను. దిస్ ఈజ్ వాట్ ఈజ్ అఫర్మేషన్స్. నా ఇష్టానికి నేను సరెండర్ అవుతున్నానంటే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ వెన్ యు ఆర్ రియలీ సరెండరింగ్ టు ద యూనివర్స్. ఈ సరెండర్ అయినప్పుడు మీకు వచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని చాలామంది ఫలితాలు పొందినవాడు, సరే ఐ ట్రస్టెడ్, ఐ బిలీవ్డ్, వాట్ ఎవర్ ఐ బిలీవ్డ్, ఐ గాట్ ఇట్. కానీ ఎప్పుడైతే నువ్వు ట్రస్ట్ చేయవో, సరెండర్ అవ్వవో, మధ్యలో బస్సు పోతుంటే డ్రైవర్ దగ్గరికి వెళ్ళి ఓకే కదా అని తర్వాత ఫ్లైట్లో అయితే వాళ్ళు పర్మిషన్ అడుగుతాను, నేను ఒకసారి పైలట్తో మాట్లాడాలి. నీకు ఎక్కడా దొరకదు. ఎందుకంటే ఈ సిస్టమ్స్ ఉన్నవే ఎవరు సరెండర్ అయ్యారో వాళ్ళు రావడానికే. చాలామంది ఫ్లైట్ ఎక్కడంతే భయపడే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఫోబియాస్ ఉంటాయి. వీళ్ళందరూ సరెండర్ కాకపోవడం వల్ల వచ్చే ఫోబియాలే. ఈ ఫోబియా ఎక్కడి నుంచి అంటే జరుగుతుందేమో లేదా జరగదేమో అని అనుకున్నవే ఫోబియాలు. ఇట్లాంటి ఫోబియా నుంచి బయటపడాలంటే సరెండరింగ్ అఫర్మేషన్స్. ఫస్ట్ ఏంటంటే నేను నమ్ముతున్నాను వాళ్ళు ఖచ్చితంగా నా కోసం అంటూ ఒక పథకం ఉండే ఉంటుంది, అది జరుగుతుంది అని. ద సెకండ్ అఫర్మేషన్, లుక్ అట్ దిస్, ఐ రిలీజ్ మై నీడ్ టు కంట్రోల్ ద అవుట్కమ్. నేను ఎలాగైనా సరే అవుట్కమ్ని కంట్రోల్ చేయాలన్న నీడ్ని నేను వదిలేస్తున్నాను. ఎందుకంటే ఇక నేను కంట్రోల్ చేయక్కర్లేదు, నా కోరిక బలంగా నేను పంపించానంతే. అండ్ ఐ ట్రస్ట్ ద విజ్డమ్ ఆఫ్ యూనివర్స్. నాకంటే జ్ఞానం ఎక్కువ యూనివర్స్కి ఉందని నమ్ముతున్నాను. నేను ఎప్పుడైతే నాకంటే యూనివర్స్కి జ్ఞానం ఎక్కువ ఉందని నమ్ముతానో దాని అర్థం నేను యూనివర్స్ని ఎక్కువ నమ్మాను. నాకే చాలా తెలివి ఉంది, నేను కంట్రోల్ చేయాలి, నాకేం కావాలో నాకు తెలుసు, ఇంకా రాలేదంటే ఎందుకు రాలేదు అనే డౌట్తో ఉన్న వాళ్ళకి సరెండర్ కాలేదు.
their belief system will be completely negative. Always doubts, they start with the doubts. వాళ్ళకి ఎమోషనల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది తప్ప ప్రాసెస్ మీద ఓనర్షిప్ ఉండదు. దిస్ ఈజ్ వాట్ ఈస్ ద సెకండ్ అఫర్మేషన్. అండ్ లుక్ అట్ దిస్ థర్డ్ పవర్ఫుల్ అఫర్మేషన్. ఐ లెట్ గో ద అటాచ్మెంట్స్ టు పీపుల్, థింగ్స్ అండ్ సిచ్యుయేషన్స్. మనుషుల పట్ల, వస్తువుల పట్ల, పరిస్థితుల పట్ల ఇలా ఉండాలని కంట్రోల్ని నేను పూర్తిగా వదిలేస్తున్నాను. అండ్ దట్స్ నాట్ సర్వ్ మై గుడ్. నాకు ఏదైతే మంచి చెయ్యదో ఆ పరిస్థితుల్ని, ఆ వ్యక్తుల్ని, ఆ ఫలితాలని నేను అటాచ్ అవ్వాలని నేను ఏమాత్రం అనుకోవట్లేదు. నాకు ఏవైతే సరిపోవో, నాకు ఏవైతే మంచివి కావో వాటి పట్ల నాకు ఎటువంటి అటాచ్మెంట్ లేదు. నా నమ్మకాలు ఏవైతే నాకు పనిచేయవో ఆ నమ్మకాలని ఇంకా పట్టుకునే అటాచ్మెంట్ నాకు ఉండదు. ఇవి వదిలేస్తున్నాను. ఈ 3 నమ్మకాలతో మీరు మొదలు పెడితే విజువలైజేషన్ విల్ వర్క్ ఫర్ యూ. ఎందుకంటే యువర్ కంప్లీట్ ఫోకస్ ఈజ్ ఆన్ ప్రజెంట్, నాట్ ఆన్ ఫ్యూచర్. మీరు ఎప్పుడైతే ప్రజెంట్ మీద ఉంటారో యువర్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ సిన్సియర్లీ యూ ప్రాక్టీస్, యువర్ ప్రాక్టీసెస్ ఆర్ వెరీ ఆనెస్ట్. ఇప్పుడు ఇది ఎట్లా అయితే చేస్తారో ఆటోమేటిక్గా ఆ బస్సు ఎక్కడికి చేరాలో అక్కడికి చేరుతుంది. మీరు ప్రతిసారి చెక్ చేయాల్సిన అవసరం లేకుండా మీ డెస్టినేషన్ని మీరు ఖచ్చితంగా చేరతారు. ఇది సైన్స్ చెప్పినా, భగవద్గీత చెప్పినా, అనుభవం చెప్పినా ఒకటే. నో వర్డ్స్ టు సే సార్, వెరీ ప్రాక్టికల్. ఎనీవే సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నాగేష్. విజువలైజేషన్ ప్రాక్టీస్లోనే చాలామంది అడ్వాన్స్ అడుగుతూ ఉన్నారు. సో అడ్వాన్స్ క్లాస్ ఎప్పుడంటే అవకాశం ఉంటుంది? నారాజ్ September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. September 23rd. September 23rd అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకి మనం 5 సెన్సెస్ గురించి చాలా అద్భుతంగా చాలా ఎపిసోడ్స్ చేసాం. మనం బేసిక్ సెషన్లో కూడా మాట్లాడాం. అయితే ఆ సెన్స్ యొక్క పవర్ని ఎట్లా పెంచాలి, సో లైఫ్ని నిజంగా జీవించాలంటే ఈ 5 సెన్సెస్ నుంచే మనం ఎంజాయ్ చేస్తాం. సో ఎవ్రీ సెన్స్లో ఎప్పుడైతే పవర్ పెరిగిందో యువర్ సెన్సిటివిటీ పెరుగుతుంది. అంటే ప్రతి చిన్న చేంజ్ని అబ్జర్వ్ చేసి అండర్స్టాండ్ చేసుకుని అబ్జార్బ్ చేసుకునే అవకాశం ఉంటుంది అడ్వాన్స్ సెషన్లో. అట్లాగే అడ్వాన్స్ సెషన్లో గోల్ సెట్ చేసినప్పుడు ఇంటెన్స్గా ఎమోషన్స్ని ఎలా కనెక్ట్ చేయాలి, ఈ ఎమోషన్స్ యొక్క ఇంటెన్సిని 30% ఎలా పెంచాలి అనేది అడ్వాన్స్ సెషన్లో తెలుసుకుంటారు. బేసిక్ అటెండ్ అయిన వాళ్ళకు అడ్వాన్స్ సెషన్ ఖచ్చితంగా వాళ్ళ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లేదా విజువలైజేషన్ గురించి బేసిక్గా అందరిని అర్థం చేసుకున్న వాళ్ళు అడ్వాన్స్ సెషన్ నిజంగా వాళ్ళ పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేసేలా కాకుండా వాళ్ళ జీవితంలో ఫలితాలని కూడా చాలా అద్భుతంగా మార్చేది, ఆ ఎక్స్పీరియన్స్ని కూడా ఇచ్చే అవకాశం అడ్వాన్స్ సెషన్ అటెండ్ అయ్యే వాళ్ళకు ఉంటుంది. సో September 23rd అడ్వాన్స్ సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. 5 days సెషన్. ఇందులో కూడా అడ్వాన్స్డ్ యోగ నిద్ర సెషన్ ఉంటుంది. అండ్ ఇందులో ముఖ్యంగా నేను చెప్పాలనుకునేది కూడా ఒకటే, సంవత్సరం మొత్తం చేయాల్సినటువంటి పని ఒక 3 నెలల్లో ఎలా ప్లాన్డ్గా చేయొచ్చు అనేటువంటి దానికి ఈ అడ్వాన్స్ విజువలైజేషన్ క్లాసెస్ అనేవి చాలా 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 బాగా ఉపయోగపడతాయి. సో కమింగ్ డేస్లో ఎలాగో న్యూ ఇయర్ రాబోతుంది కాబట్టి వాటినన్నిటినీ కూడా అంటే వచ్చేటువంటి వాటిని ముందే ఊహించి ఎలా మనం సక్సెస్ సాధించవచ్చు అని చెప్పడానికి దిస్ ఇస్ ద వెరీ స్పెషల్ క్లాస్, అడ్వాన్స్ క్లాస్. అది కూడా అడ్వాన్స్ ప్రాక్టీస్ అనేది చాలా 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 స్పెషల్ క్లాస్. ఓన్లీ ప్రాక్టీస్ అది కూడా 23rd నుంచి September 23rd నుంచి జరుగుతుంది. కాబట్టి ఆసక్తి కలిగిన వారు ఎవరన్నా సరే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ.